హలో ఫ్రెండ్స్, జెమినా రోడ్రిగ్స్ నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు ఈ మహిళ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మహిళ ఈవిడ జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా జరుగుతున్న ప్రపంచ కప్లో మహిళా క్రికెట్ టీంని ఫైనల్ చేర్చడంలో ఈ జెమినా ముందుని నడిపించింది. అసలు ఎన్ని ట్రోల్ చేశారు, ఎంత దారుణంగా దీన్ని అసభ్యంగా మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెట్టి నన్ను ట్రోల్ చేసిన వాళ్ళకి, నన్ను తక్కువ చేసిన వాళ్ళకి, నా ఫ్యామిలీకి జరిగిన దానికి నేను క్రికెట్తోనే సమాధానం చెప్తా అని 7 సార్లు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న మైటీ ఆస్ట్రేలియాని ఎవరు ఛేదించలేనంత టార్గెట్ని ఛేదించడంలో ముందుండి నడిపించి భారత మహిళా క్రికెట్ జట్టుని ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లో నిలిపిన మహిళ. అసలు జెమినా లైఫ్ ఏంటి, అసలు ఏం జరిగింది తనకు క్రికెట్లోకి వచ్చాక అన్న దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మతం అనేది మన దేశంలో నెత్తికెక్కిపోయిందన్నది ఈ జెమినా లైఫ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎన్నో ట్రోల్ జరుగుతున్నాయి ఇప్పుడు ఈ మహిళ పైన. దేని కారణంగా అనుకుంటున్నారు? ఈమె ఒక మతానికి చెందిన వ్యక్తి అని కారణంగా తనపై ట్రోల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు మన సమాజంలో. జెమినా చిన్నతనం నుంచి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో మల్టీ స్పోర్ట్స్ ఆడుతుండేది. తన తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ స్వతహా కోచ్ అవడంతో తన కూతురికి స్పోర్ట్స్లో కోచింగ్ ఇచ్చాడు. హాకీలో, క్రికెట్లో ఎంతో అద్భుతంగా రాణించే జెమినా హాకీ ఇండియా తరపున కూడా ఆడిన రికార్డు జెమినాకు ఉంది. ఆ తర్వాత క్రికెటే తనకు సూట్ అవుతుందని క్రికెట్లోకి వచ్చిన జెమినాకి త్వరగానే అవకాశాలు వచ్చాయి. స్టార్టింగ్లో బాగా ఆడిన తర్వాత తన రన్ రేట్ సరిగా ఉండకపోవడంతో, తన స్ట్రైక్ రేట్ సరిగా ఉండకపోవడంతో తనను డ్రాప్ చేశారు టీమిండియా నుంచి. 2022 వరల్డ్ కప్లో తనను ఆడకుండా డ్రాప్ చేయాల్సి వచ్చింది తన ఫామ్ కారణంగా. ఆ సమయంలోనే ఎంతగానో మానసిక బాధకు గురయ్యానని, భారతదేశానికి ఆడడం నా కళ అన్నట్టుగా జెమినా చెప్పుకొచ్చింది ఆ సమయాల్లో. అండ్ ఆ తర్వాత తన తండ్రి పైన ఒక వివాదం. ఎంతో ప్రెస్టీజియస్ అయిన జిమ్ఖానా క్లబ్లో మెంబర్గా ఉన్న జెమినా యొక్క ఫాదరు ఆ గ్రౌండ్ని మత ప్రచారాల కోసము, మత మార్పుల కోసం వాడుతున్నారని కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ సమయంలో వాళ్ళ మెంబర్షిప్ క్యాన్సిల్ కూడా అయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఎలాంటి మత ప్రచారాలు చేయలేదు, ఎలాంటి ఎవిడెన్స్ లేవని తీర్పు కూడా వచ్చింది. కానీ అప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ ప్రస్తుతం భారతదేశంలో మతం అనేది చాలా సెన్సిటివ్ అయిపోయింది. మతాల మధ్య చిచ్చులు చాలా దారుణంగా అయిపోతున్నాయి. ఇవి ఎవరు పెడుతున్నారో తెలియదు, కానీ మన వాళ్ళకి డెవలప్మెంట్ కన్నా మతమే ముఖ్యమైపోయింది. ఒక మనిషి యొక్క క్వాలిఫికేషన్ అతని మతాన్ని బట్టి చూడడం స్టార్ట్ చేశారు మన భారతదేశంలో. ఎవడైనా తప్పు చేస్తే వాడి మతాన్ని బట్టి వాడికి ట్రోల్ చేయడము, వాడిని శిక్షించడం జరిగేటట్టుంది ముందు మన భారతదేశంలో. ఇలాంటి సమయంలో తనపై మీరు క్రిస్టియన్స్ అన్నట్టుగా ఎన్నో ట్రోల్స్. జెమినా కాలక్షేపంగా రీల్స్ చేస్తుండేది. ఈ రీల్స్ పైన కూడా ఎన్నో ట్రోల్స్. నువ్వు రీల్స్ చేసుకో, నీకు ఆట అవసరమా అన్నట్టుగా ఎన్నో ట్రోల్స్. కానీ వీటన్నిటిని పక్కన పెట్టి జెమినా ఎంతో కష్టపడింది. మళ్ళీ భారత క్రికెట్ టీంకి రావాలి, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని ఎంతో శ్రమించి ఈసారి జరుగుతున్న వరల్డ్ కప్కు సెలెక్ట్ అయింది. బట్ అదే సీన్ రిపీట్ అయింది. ఫస్ట్ 2 వరల్డ్ కప్లో డకౌట్ అవ్వడంతో తను పక్కన పెట్టేశారు. ఈ సమయంలో ట్రోల్స్ మరీ ఎక్కువ అయిపోయాయి. ఇంటికి వెళ్ళి వంట చేసుకో, రీల్స్ చేసుకో, నీకెందుకు క్రికెట్ అన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో తనకు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని 67 పరుగులతో తాను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఆడాల్సిన సమయం వచ్చింది. సెలెక్ట్ అవుతానో లేదో అనుకుంటున్న సమయంలో సెలెక్టర్లు తనను సెలెక్ట్ చేశారు. తను ఎంతగానో ప్రెషర్లో ఉంది, కానీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎంతో దృఢ సంకల్పం ఉంది. మైటీ ఆస్ట్రేలియా 7 సార్లు ప్రపంచ కప్ గెలిచింది. తనను నాకౌట్ గేమ్లలో ఓడించడం అసాధ్యం. అలాంటి ఆస్ట్రేలియా సెమీఫైనల్లో 240 వరకు టార్గెట్ను పెట్టేసింది మన టీమిండియా ముందు. ఇంత పెద్ద టార్గెట్ని నాకౌట్ గేమ్స్లో, అది వరల్డ్ కప్ లాంటి సెమీఫైనల్లో ఏ టీం కూడా ఛేదించిన చరిత్ర లేదు. అలాంటి చరిత్రను తిరగరాయడంలో జెమినా ముందుని నడిచింది. ఎంతో కంట్రోల్ చేసుకుంటూ, ఒక్కొక్క షాట్ని సెలెక్ట్ చేసుకుంటూ, టీమును ముందుని నడపాలంటూ, టీమును గెలిపించే వరకు నడిచింది జెమినా. మ్యాచ్ మధ్యలోనే తను ఎంతగానో అలసిపోయింది. తన అలసట కనిపిస్తూనే ఉంది, కానీ తెలియని పవర్ తనని నడిపిస్తుంది. అదే తన దృఢ సంకల్పం. అలా భారతదేశాన్ని ప్రస్తుతం జరుగుతున్న మహిళా వరల్డ్ కప్ ఫైనల్ పంపించడంలో జెమినా ముందుని నడిచింది. ఈ మ్యాచ్లో జరిగిన ఒక్క సంఘటన తను దేశం కోసం ఆడిందని ప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్. ఏంటంటే సెంచరీ జరిగినప్పుడు తను ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు. ఫైనల్ రన్ కొట్టినప్పుడు మాత్రమే తను సెలబ్రేషన్ చేసుకుంది. కుప్ప కూలిపోయింది. కన్నీరుతో తన బాధను మొత్తం బయటికి కక్కేసింది. ప్రజెంటేషన్ సెరమనీలో జీసస్ ముందుని నడిపించాడు, నా భగవంతుడు నాతో ఉన్నాడు, నేను పడ్డ బాధలన్నిటికీ ఇప్పుడు సమాధానం దొరికింది, నేనేంటో అని ప్రూవ్ చేసుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడింది.
ఈ జీసస్ అనే మాట చాలామంది మతం ఎత్తికెక్కిన వాళ్ళకి నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన జెమినా పైన కూడా ట్రోల్స్ ఇంకా ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా ఎవరైనా కూడా ఒక విజయం వస్తే వాళ్ళకు నచ్చిన దేవుణ్ణో వాళ్ళకు నచ్చిన వాళ్ళను పొగుడుతారు, వాళ్ళని గుర్తు చేసుకుంటారు. నేను ఒక హిందువుని కాబట్టి నాకేదైనా మంచి జరిగితే జై శ్రీరామ్ అనుకుంటా, మహాదేవ అనుకుంటా, శ్రీ ఆంజనేయ అనుకుంటా. అలాగే తన విజయాన్ని తన దేవుడికి ఇవ్వడంలో తప్పేముంది అంటూ చాలామంది జెమినాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా జెమినా గురించి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరికి క్రికెట్ తెలియదు, వాళ్ళంతా మతాన్ని నెత్తికెక్కించుకున్న వాళ్ళు మాత్రమే. నిజమైన స్పోర్ట్స్ లవర్ ఎప్పుడు మతాన్ని స్పోర్ట్స్లోకి తీసుకురారు. ఏదేమైనా కూడా జెమినా తన పోరాట ప్రతిమతో తను ఏం సాధించాలనుకున్నదో అది సాధించి చూపించింది, తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఏమంటారు ఫ్రెండ్స్, జెమినాకు ఎదురైన ఈ కష్టాలపైన, ఈ ట్రోల్స్ పైన మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.